బ్రహ్మ కొడుకు శివుడికి కొడుకు కింద ఎలా జన్మించాడో తెలుసా? బ్రహ్మపుత్రుడైన సనత్ కుమారుడు ఒక బ్రహ్మజ్ఞాని. అయితే ఒకసారి సనత్ కుమారుడు కలలో ఒక పెద్ద యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో సనత్ కుమారుడు సైన్యాధ్యక్షుడుగా అసురుల్ని సంహరిస్తున్నట్టు ఉంటుంది. ఈ విషయం బ్రహ్మకి చెప్పడంతో బ్రహ్మజ్ఞానుల కలలు ఎప్పుడూ నిజమవుతాయి. కానీ బ్రహ్మజ్ఞానులు ఎప్పుడూ ఎవరిని చంపరు. కాబట్టి నీ కల ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు అని బ్రహ్మ చెప్తాడు. దాంతో ఇది తెలుసుకోవడానికి సనత్ కుమారుడు ఒక దీర్ఘకాలపు ధ్యానంలోకి వెళ్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమే సనత్ కుమారుడికి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి సనత్ కుమారుడు, బ్రహ్మజ్ఞానులకు ఎలాంటి ఆశలు ఉండవు కాబట్టి నాకు ఈ వరం వద్దు, కానీ అడిగినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. మీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోండి, ఇస్తాను అని చెప్తాడు. సనత్ కుమారుడు జ్ఞానానికి శివుడు చాలా సంతోషించి సనత్ కుమారుడిని తన కొడుకు కింద జన్మించమని చెప్తాడు. దానికి సనత్ కుమారుడు సరే అని అంటాడు. కొంతకాలానికి తారకాసురుడు అనే ఒక అసురుడు శివుడు కఠోరంగా తపస్సు చేసి శివుడికి పుట్టిన కొడుకు చేతిలో తప్ప ఇంకా ఎవరి దగ్గర మరణం ఉండకూడదు అని ఒక వరాన్ని తీసుకుంటాడు. అలా సనత్ కుమారుడు శివుడికి కార్తికేయ స్వామి కింద జన్మిస్తాడు. అందరూ చెప్పండి సుబ్రహ్మణ్య స్వామికి.